తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు 12వసారి ఎన్నికయ్యారు. చంద్రబాబు ఎన్నికను కడప మహానాడు వేదికగా ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉద్ఘాటించారు. గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేసే నిందితుల ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనను ప్రభుత్వ పరంగా ఆలోచిస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్లతో సమానమన్న ఆయన పోలవరం, బనకచర్ల వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అవుతాయని సీఎం చెప్పారు. మహానాడు 2 రోజులు కలిపి పార్టీకి 25 కోట్ల రూపాయల విరాళాలు అందాయని వెల్లడించారు. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్ కి. నేను ఫౌండేషన్ వేస్తే మళ్లీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు. కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు, 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే దీనివల్ల 3 MTPA కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే జిందాల్తో మాట్లాడా. జూన్ 12వ తారీఖు ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అంత లోపలనే మీరు ప్రారంభించండి. మళ్లీ ఫౌండేషన్ అయ్యను, మళ్లీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను, ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం. ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, ప్రపంచంలోనే టాప్ 10 బ్యూటిఫుల్ ప్లేసుల్లో ఒకటి. అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం, మళ్లీ ఆగిపోయింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎయిర్పోర్ట్ ఉంది, గండికోట మంచి సీనరిక్ ప్లేస్ ఉంది, పక్కనే శ్రీశైలం ఉంది, పక్కనే ఒంటిమిట్ట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. కృష్ణదేవరాయలు స్టాచ్యూ 100 అడుగుల స్టాచ్యూ గండికోటలో పెడతామన్నాం. 1 సంవత్సరం లోపల దీన్ని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను.